హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివేక్ ఇన్ఫర్మేషన్. ఈరోజు వీడియో వచ్చి మీ డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయిందా లేదా అనేది స్టేటస్లో ఎలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. అది ఎలాగా, దాని ప్రాసెస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇలా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. చేసిన తర్వాత అందులో ఏం చేస్తారంటే ఏపీఆర్టీఏ అని టైప్ చేయగానే చూసారు ఫ్రెండ్స్, మనకు ఒక లింక్ వచ్చింది. ఏపీఆర్టీఏ citizen.epragati.org అని అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇలా హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ హోమ్ పేజ్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క మెయిన్ పోర్టల్ ఇది. సో ఇక్కడ నుండి మీరు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా అనేది ఇప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, మనకి పైన టాప్లో కనిపిస్తుంది కదా లైసెన్స్ అని. ఆ లైసెన్స్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆధార్ షేరింగ్ సర్చ్ డ్రైవింగ్ లైసెన్స్ అని. దాంట్లో సెకండ్ వన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆధార్ షేరింగ్ సర్చ్ అని, అది క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఆధార్ షేరింగ్ స్టేటస్ కనిపిస్తుంది కదా, ప్లీజ్ ఎంటర్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏం చేస్తారంటే మనకి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అవుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ ఇవ్వండి. తర్వాత ఇష్యూడ్ ఆఫీసర్, ఎక్కడి నుంచి మీకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది అని అక్కడ మీకు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎగ్జాంపుల్ కొన్ని ఇచ్చారు చూసుకోండి. ఎంవీఐ చిలకడూరుపేట, ఎంవీఐ ఆఫీసర్ ఆత్మకూరు, అలా కొన్ని ఇచ్చారు, చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత లాస్ట్లో సర్చ్ క్లిక్ చేయండి. చూసారు ఫ్రెండ్స్, నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి సర్చ్ క్లిక్ చేస్తున్నా. నేను ఎప్పుడు సర్చ్ క్లిక్ చేశానో కింద చూసారు ఫ్రెండ్స్, రికార్డ్ నాట్ ఫౌండ్ అని. అంటే ఏమిటంటే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయ్యి లేదు. మీరు ఒకవేళ లింక్ చేసుకోవాలనుకుంటే ఇందాక చూసారు కదా ఫ్రెండ్స్, టాప్లోనే లైసెన్స్ అని అక్కడ ఆధార్ షేరింగ్ కనిపిస్తుంది కదా ఫస్ట్లో, అది క్లిక్ చేసి కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, అది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేస్తే చాలు మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి ఆధార్ కార్డ్ లింక్ అయింది. ఇదే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.